ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ సీనియర్ పొలిటీషియన్ మళ్లీ యాక్టివ్ అయ్యారా? పార్టీ మారిన అంటిముట్టినట్లుగా ఉన్న ఆయన రాజకీయాల్లో దూకుడు పెంచారా? ఆయనలో సడన్ గా ఎందుకు మార్పు వచ్చింది? ఆయనను ప్రభావితం చేసిన అంశం ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో మోపిదేవి వెంకటరమణ మళ్లీ యాక్టివ్ అయ్యారని పొలిటికల్ సర్కిల్లో హాట్ గా చర్చలు సాగుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పటికీ కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రకటన ఆయనలో ఆశలు చిగురింపజేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోపిదేవి వెంకటరమణ సీనియర్ పొలిటీషియన్ 3.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ, ప్రస్తుతం టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత మోపిదేవి వైసీపీలో చేరారు. 2014, 2019లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో మోపిదేవి ఓడిపోయినా వైసీపీ అధికారంలోకి రావడంతో అధినేత జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని మోపిదేవి భావిస్తే మోపిదేవికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. మోపిదేవి ఎంపీగా ఉన్న రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. అప్పటికే ఆయన వరుసగా 2 సార్లు ఓడిపోవడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్ సుముఖత చూపించలేదు. దాంతో తన కొడుకు రాజీవ్కైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని విన్నవించారు. రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఈవూరు గణేష్ ను బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో గణేష్ ఓటమి పాలయ్యారు. వైసీపీలో ఉంటే రేపల్లె నుంచి పోటీ చేసే అవకాశం రాదని భావించిన మోపిదేవి తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినా మోపిదేవి పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ లో కనిపించలేదు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం చేసిన ప్రకటనతో మోపిదేవితో పాటు ఆయన వర్గీయుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అదే జరిగితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 8 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. గతంలో కూచినపూడి నియోజకవర్గం నుంచే మోపిదేవి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మళ్లీ కూచినపూడి నియోజకవర్గంగా మారితే అక్కడి నుంచి పోటీ చేయాలని మోపిదేవి లెక్కలు వేసుకుంటున్నట్లు టాక్. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అసెంబ్లీ స్థానాలు పెరిగితే తనకు కాకపోయినా తన కొడుకుకైనా పోటీ చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇప్పట్నుంచే మోపిదేవి నియోజకవర్గంలో యాక్టివ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.